మనం ఒక్కసారి ఆ అబ్బాయితో డైరెక్ట్ గా లైవ్ లో మాట్లాడదాం. ఆ అబ్బాయిని లైన్ లోకి తీసుకుంటాను. ఆ అబ్బాయి బాధ ఏంటి అనేది మీరే వినండి. హలో హలో మేడం గారు నమస్తే అండి. మేడం నమస్తే నాన్న. నాన్న నీ పేరు? ఎం రాజేష్ అండి. రాజేష్. మీ ఊరేదమ్మా? మరి నల్లజర్ల మండలం అయ్యవరం అండి. అయ్యవరం. ఓకే. మొన్న మీ ఊళ్ళో ఏదో గొడవ జరిగింది కదా నాన్న, నిన్ను మతోన్మాది అని బాగా ట్రోల్ చేస్తున్నారు కదా. ఎస్ మేడం, చేస్తున్నారు మేడం. దాని గురించి కొంచెం ఏం జరిగింది అనేది వివరంగా చెప్తావా? చెప్తాను మేడం. కొంతమంది సువార్త ప్రకటిస్తాం అనుకుంటూ మా ఊరు వచ్చారు మేడం. వాళ్ళ పాస్టర్ గారిదేమో చేబ్రోలు అంట, ఇంకొంతమంది వాళ్ళ కమిటీలో ఉన్న వాళ్ళు నల్లజర్లు అంట మేడం. వాళ్ళందరూ కలిపి వచ్చారు. వస్తే మేము మా ఊర్లో మొత్తం ఎక్కువ 85% మంది హిందూస్ ఉంటారు మేడం. మీరు ఇలా చేయడం తప్పు కదా అని అడ్డుకొని ప్రశ్నించాం మేడం. వాళ్ళు డోర్ టు డోర్ పాంప్లెట్లు డెలివరీ చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్తూ ప్రార్థనలు కూడా చేస్తున్నారు మేడం. పైగా వాళ్ళు మొత్తం చేసేదంతా మా హిందూ కాలనీలోనే చేస్తున్నారు మేడం. అలా చేయకూడదు అన్నందుకు, నీకు లా తెలుసా? ఆర్టికల్ 25 ప్రకారం నీకు తెలుసా? అసలు నువ్వు చదువుకున్నావా?